దీనిపై టీడీపీ స్పందన ఏంటో దీనిపై టీడీపీ స్పందన ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సతీష్ గారు, ఈ కాకమాన్ రాజశేఖర్ గారికి చట్టం తెలియదు, వితండవాదం మాట్లాడతారు కాబట్టి ఆయన తీసుకొచ్చి మాట్లాడే అవాస్తవం అయిపోద్దా? కాకమాన్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాను, కాకమాన్ గారు మీకు ఛాన్స్ ఇస్తాను. విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఆయన కూడా రైట్. విద్యాసాగర్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి సార్. విద్యాసాగర్ గారు సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. సతీష్ గారు, లెట్ హిమ్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ ఆల్సో. ఐ విల్ ఆన్సర్ హిమ్, నో ఇష్యూ, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. మాట్లాడండి సార్. ఆయనకు తెలియదు అన్న విషయం నాకు బాగా తెలుసు. టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు ఆయనకి ఏమీ తెలియదు. నేనేమంటానంటే ఆయన తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, లేదా తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళకి ఏం చెప్తామండి మనం? చెప్పలేము. కాబట్టి ఎవరు అభిమానులు అంట ఎవడన్నా నమ్ముతాడండి? ఎవడైనా ఆయన చెప్పే మాట నమ్ముతాడా? దాన్ని ఏమంటారంటే ఎవడో అభిమానులు పార్టీకి సంబంధం లేని వాళ్ళు పెట్టారంటే ఆవిడేమైనా గడ్డి బీకారా, గాడిదలు కాశారా? వైసీపీ పార్టీలో ఉండే నాయకులంతా ఏం చేశారంటే గడ్డి బీకి గాడిదలు కాశారా? ఆరో ఎందుకు ఖండించలేకపోయారు? ఆరో ఖండించుంటే మీకు మీరు ఈ రోజు టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడే అవసరం మీకు ఉందంటారా? నేను ఈ రకంగా మాట్లాడే అవసరం ఉందంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రిని తల తీసుకొచ్చి పెడతాము, ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు రూముల్లోకి పంపించండి, ఇంట్లో పిల్లల రూముల్లోకి వెళ్తామన్నప్పుడు మీరేమైనా గడ్డి బీకారా, గాడిదలు కాశారా అంటున్నా నేను. ఆ రోజు మీరు శ్రీరెడ్డి ఎవరో అయినప్పుడు మీరు మా పార్టీ తరఫున మాట్లాడేది నువ్వే. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఆయన అనడం వల్ల ఉపయోగం ఉండదు. ఆయన చూపించడం వల్ల ఆయన అరవడం వల్ల నా వాయిస్ పోదు. అంటే విద్యాసాగర్ గారు జనసేన నేత రాయపాటి అరుణ ఈ మధ్యన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పదే వైసీపీ నేతలు వీడియో ప్రదర్శిస్తున్నారు. 10 టీవీ ఛానల్ అదే చూపించుకుంటూ కూర్చున్నాడు ఆయన, అది వేరే విషయం. కానీ నేనేమంటానంటే ఒకటి, ఆయన ఒక్క నిమిషం కాకమాన్ గారు ఒక్క నిమిషం. కాకమాన్ గారు 1 by 1 మాట్లాడతాం. విద్యాసాగర్ గారు ఫోన్ లైన్ ఒక్క నిమిషం దయచేసి. కాకమాన్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మాట్లాడు. టెక్నికల్ గా వచ్చింది, ఫోన్ లేక రమ్మన్నారు, వచ్చాను. మరి ఆ డిస్టర్బెన్స్ ఏంటి? నాకు లేదు, ఆగారు సార్, మీరు మాట్లాడండి. ఆయన మాట ఆయన ఎదురుకొంటే చీల్చి చెండాడేస్తాము, అది వేరే విషయం. డెకోరం కూడా లేదు ఆయనకి కనీసం. కాకమాన్ గారు ఒక్క నిమిషం. చేయండి సార్, లేకపోతే కాకమాన్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మాట్లాడండి. రైట్. ఓకే. ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. మీకు ఛాన్స్ ఇచ్చేటప్పుడు మాట్లాడండి సార్. ప్రారంభంలో చాలాసేపు మాట్లాడారు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం సార్. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కేసులు నమోదు అవుతున్నాయి, ఇష్యూస్ అవుతున్నాయి మీ పోస్టుల పైన. ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మాట్లాడండి. విద్యాసాగర్ గారు పాయింట్ లో రండి. విద్యాసాగర్ గారు మాట్లాడండి. అట్లా కాదండి, ఇట్లా డిబేట్. విద్యాసాగర్ గారు మాట్లాడండి. విద్యాసాగర్ గారు మీకు మాట్లాడమని చెప్తున్నాను, మాట్లాడండి సార్. మీరు కాకమాన్ రాజశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగాలి సార్. కాకమాన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, మీకు ఛాన్స్ ఇస్తాను, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు పాయింట్ లోకి రండి. అట్లా కాదండి, ఆయన మ్యూట్ చేస్తే మాట్లాడండి. ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఆయనకు ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో ఒకే వితండవాదం చేస్తాడు, డిఫైన్ చేసుకుంటా ఆయన పార్టీ తరఫు నుంచి. అదే ఈ మాట మాట్లాడితే పబ్లిక్ లో మనం ఏం మాట్లాడుతున్నాం, మనల్ని ఏమనుకుంటారు అనేది ఆయనకు ఏ పట్టింపులు ఏం ఉండవు ఆయనకి. ఆయన మాట్లాడాలనుకున్నది మాట్లాడుతూ ఉంటాడు. నేనేమంటాను, ఆ రోజు ఈ బోరగడ్డ అనిల్ అనేటోడు, లేకపోతే శ్రీరెడ్డి అనేటోడు, వాడేవాడు అమెరికాలో కూర్చొని మాట్లాడే డాక్టర్, పశువుల డాక్టర్ వాడొకడు, ఇట్లా కొంతమందిని దేశమంతా ప్రపంచమంతా, ఈ దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా మందిని పంపించుకొని
బూతులు మాట్లాడితే అమ్మలక్కలు మాట్లాడితే మీ రోజు ఏమి గట్టి బిగి గాడిదలు కాచారో అని అడుగుతున్నా నేను. ఈ రోజు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు, ఈ రోజు మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఆ రోజు ఏం చేశారండి? శ్రీరెడ్డి మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడింది? అసలు మనిషి అనేవాడు ఎవడైనా ఆ రకంగా మాట్లాడతాడా? నేను ఆల్రెడీ అది ప్రశ్నించాను కాకమాన్ గారిని. ఆయన ఫస్ట్ మాట్లాడంటున్నారు కదా. ఆమెకి చిన్న ఆమెకి హాస్పిటల్ జాయిన్ అయితే ఆమె పెట్టిన మీద పోస్ట్ ఏం పెట్టింది మీకు ఒకసారి గత డిబేట్ లో చదివి వినిపించాను కదా. దాని తర్వాత కదా రాయపాటి అరుణ మాట్లాడింది. అంటే మీరు అంటే కాకమాన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రాయపాటి అరుణ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం కు లింక్ పెడుతూ కొన్ని పోస్టులు పెట్టారు, దానిపైన ఆమె ఆ రీతిలో రెస్పాండ్ అయిందని అంటున్నారు విద్యాసాగర్ గారు. ఆ విధంగా ముందు పెట్టడం తప్పే కదా. కాకమాన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కాకమాన్ గారు. విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఎంతసేపు అయినా ఆయన 10 డిబేట్ లో చూశాను ఇంతవరకు. నేను పార్టిసిపేట్ చేసిన డిబేట్ లో, వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసిన డిబేట్ లో చూశాను. ఆ రాయపాటి అరుణ మాట్లాడిన డిబేట్ ఎక్కువ 10 మందికి చూపిస్తున్నాడు. అరే అంతకుముందు ఆ అమ్మాయిని మీరు ఏం చేశారు? ఆ అమ్మాయి మాట్లాడడానికి మూల కారణం మీరు కదా. అమ్మాయిని బెడ్ మీద పడుకొని హాస్పిటల్లో పెట్టిన పోస్ట్ ఏంటి మర్రా రవీందర్ రెడ్డి? మీరు వాళ్ళు ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఏడున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, సౌత్ ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళందరూ ఎవడైతే మాట్లాడుతూ వాళ్ళంతా ఫోటోలు తీసుకొని ఉంటారు. వైసీపీ పార్టీ వాళ్ళతో లేదా వాళ్ళ బంధువులే ఉంటారు, లేకపోతే వీళ్ళందరూ అంతా వాళ్లే. ఈ రోజుకి మాకు సంబంధం ఏంటి అన్నప్పుడు ఆ రోజు మాట్లాడేటప్పుడు మీరు ఏం చేశారో మీ నోళ్ళు ఏమైనాయి? ఆ రోజు ఖండించకుండా ఈ రోజు ఇప్పుడు కాకమాన్ మాట్లాడుతున్నారు, ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి 6 పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన మీద కేసు పెట్టారా? అంటే ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడారు? అలాంటి ఇప్పుడు డిప్యూటీ మండలిలో మాట్లాడుతున్నారు, స్కీముల మీద వాటి మీద ప్రభుత్వ పథకాల మీద మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా? అంటే నువ్వు స్కీముల గురించి మాట్లాడినా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా, ప్రభుత్వం గురించి మాట్లాడినా, పథకాల గురించి మాట్లాడినా ఒక్క కేసు చూపించండి చూద్దాం. నేను ప్రశ్నిస్తే కాదండి కాకమారి గారు పెట్టేది కేసులో క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి నీచంగా కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని, ఎక్కడుండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నోటికి ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతుంటే నేను కూర్చొని డిబేట్ అనేది మాట్లాడడం కదండి. కోర్టుకి వెళ్తే కోర్టు ఈ చెంప ఆయన చెంప వాల్చి పంపించిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి టీవీ డిబేట్ల ముందర ప్రశ్నిస్తే అని చెప్పి ప్రజలు మాయ చేయడానికే 5 ఏళ్ల నుంచి మీరు పెట్టిన పోస్ట్ అంతా కూడా ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళంతా చదవలేదా? అసహించుకున్న దానికే కదా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసింది. ఈరోజు తిరిగి మళ్ళా ప్రశ్నిస్తే మేము ప్రశ్నించేదానికి కాదు. ప్రశ్న దేనికి? ప్రజాస్వామ్యంగా బద్దంగా ఉంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మధ్య మాట్లాడుకుంటాం, మీ మీద ఏమైనా కేసు పెడతారా? కొన్ని డిబేట్లు మీరు మాట్లాడారా? మీరు ఇంత రోజులు మాట్లాడుతున్నారు, మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? ఆ కారణాలు చూపించేమైనా? వల్గారిటీ మీద అంటే ఎవరు ప్రమేయం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ విధానాల గురించి ఆ రోజు మాట్లాడారో వాళ్ళ గురించి నేనేమంటాను, చెల్లెల మీద మాట్లాడితే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ పోయారు? ఆ రోజు విజయమ్మ గారి గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు ఏమయ్యారు? 15,000 మంది అంట ఎత్తుకొని లోపల వేస్తున్నారంట, కేసులు పెడుతున్నారంట. అంటే సొంత చెల్లెల మీద పోస్టులు పెట్టినోడిని కూడా అరెస్ట్ చేస్తే అభ్యంతరం ఎంత? కాకమాన్ రాజశేఖర్